మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అమానవీయ ఘటన. మద్యానికి బానిసై కన్నెతల్లిని సజీవ దహనం చేసిన కొడుకు. రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది అని వెల్లడించిన మంత్రి నారా లోకేష్. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరుస మరణాలని జగన్ ఆరోపణ. శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలతో డజనుకు పైగా మృతి చెందారని వెల్లడి. బాణాసంచ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. ప్రమాద స్థలానికి వెళ్లాలంటూ హోంమంత్రి అనితకు ఆదేశాలు. ఇటీవల కాలంలోని మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోర్ అర్బన్ ఏరియాలో పారిశుధ్యం, దోమల నివారణ, చెత్త సేకరణపై ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. వాటి నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ప్రత్యేక టెక్నాలజీ వాడాలన్నారు. స్ట్రీట్ లైటింగ్ నిర్వహణకు సాంకేతికతను అనుసంధానం చేయాలన్నారు. సమస్య తలెత్తినప్పుడు తక్షణ పరిష్కరించేలా కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నగరంలో హోటల్స్, రెస్టారెంట్స్ లో ఆహార నాణ్యత పర్యవేక్షణను పగడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆహార నాణ్యతను పాటించే విషయంలో హోటల్స్, రెస్టారెంట్లకు గ్రేడింగ్ ఇచ్చే అంశాన్ని ఆలోచన చేయాలని ఆదేశాలిచ్చారు. నగరంలోని వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా చెప్పుకునే ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన జాగరణ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. భక్తి ముసుగులో అర్ధరాత్రి వేళ కొందరు విద్యార్థులు రెచ్చిపోయి చేసిన సరసాలను సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలేజీ క్యాంపస్ లో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు జాగరణ పేరిట ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా 3,000 వసూలు చేసినట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా డబ్బులు వసూలు చేసి లోపల విద్యార్థులకు ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. జాగారం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీకటి పడేసరికి ఈవెంట్ కాస్త పబ్ కల్చర్ ను తలపించింది. పలువురు విద్యార్థులు బహిరంగంగానే ముద్దులాట, సరసాలకు దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడే ఉన్న కొందరు సెల్ ఫోన్స్ లో బంధించి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. పవిత్రమైన శివరాత్రి రోజున కాలేజీలో ఇలాంటి అశ్లీల కార్యక్రమాలు జరగడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో ఇలాంటి వికృతి సంస్కృతిని ప్రోత్సహించడం ఏమిటని మండిపడుతున్నారు. జన్మనిచ్చిన కన్నతల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి మధ్య మత్తులో ఓ కిరాతకుడు కొడుకు విచక్షణ కోల్పోయాడు. ఇన్నాళ్లు కంటికి రెప్పలా సాకిందనే జాలి, దయ, కరుణ మాతృమూర్తిని అత్యంత అమానుషంగా సజీవ దహనం చేసిన ఘటన
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోటగిరికి చెందిన భూమవ్వ అనే వృద్ధురాలి కుమారుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. శనివారం కూడా మద్యం మత్తులో ఉన్న అతడు తాగేందుకు డబ్బులివ్వాలంటూ తల్లితో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన ఆ కసాయి కొడుకు తన తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అమాయకపు తల్లి అని కూడా చూడకుండా ఇంట్లో ఉన్న తన పాత బట్టలను ఆమెపై వేసి నిప్పంటించాడు. మంటలంటుకుని భూమవ్వ కేకలు వేస్తున్నా కనికరించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తీవ్రమైన మంటల దాటిగా వృద్ధురాలు అక్కడికక్కడే సజీవ దహనమై ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న కోటగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కన్నతల్లిని నిప్పు పెట్టి చంపిన ఆ కసాయి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో రెక్కలు ముక్కలు చేసుకుని పేదలు ఏర్పాటు చేసుకున్న ఇండ్లు కూల్చేయడంతో వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఏ ఒక్కరిని కదిలించినా కష్టపడిన సొమ్మంతా గూడు కోసమే దారపోసామని ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే భూమి, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు పేరిట లక్షల్లో వసూలు చేశారని, ఇప్పుడు గుడిసెలు కూల్చేయడంతో డబ్బులు పోయి భూమి పోయి రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న వారు కంటికైనా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలున్నాయని ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే 10 ఏళ్లుగా ఉంటున్న నివాసాలను కళ్ల ముందే కూలగొట్టారని తల్లడిల్లుతున్నారు. నిలువ నీడ లేకుండా పోవడంతో రోడ్లు, ఆ పరిసర ప్రాంతాల్లోని పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లలు స్కూళ్లకు దూరమవగా వారి తల్లిదండ్రులు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. కష్టపడి చెమటోర్చి కొనుక్కున్న ఇంటి సామాగ్రి ధ్వంసం కావడంతో వాటిని పోగు చేసుకోవడంలో కొందరు నిమగ్నమయ్యారు. ఒకసారి ఆయన కొంచెం సాయం చేస్తారని నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బులు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు ఎవరికైతే జగన్ రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమన్నా ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తారని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా పక్కకు పోతాను 8 సంవత్సరాలు వేసింది 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి బాబు మీ కాదు చెప్తాను అసలు ఎవరు చెప్పు లేదా ఏ లేదా అట్లాంటికి వచ్చి ఏటి కావాలనిచ్చినా ఏమి చేయరా ఇది న్యాయమేనా? మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా ఎంగిలన్నా సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. చూసిరు కదా ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామం పరిస్థితి ఇది. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే ఇక్కడ జరిగినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రం అంతా దావానంలా బాకింది ఈ విషయము. రాష్ట్రం అంతా ఇవాళ ఖమ్మంలో మీ అందరికి జరిగిన అన్యాయం పట్ల గొంతెత్తుతా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వీళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఈ అన్యాయానికి కారకులు ఎవరు? మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరుంటున్నటువంటి వినోబాబా నగర్ ఉంది కదా, అది ఎంత 31 ఎకరాల? ఓకే 62 ఎకరాలు. రైట్, ఆగండి. 62 ఎకరాల భూమి. ఈ 62 ఎకరాల భూమి, ఈ భూమిలోకి అలా జేసీబీలు ఎందుకు వచ్చినాయి అనేది మొత్తం పరిశీలించినామమ్మా.
ఏం జరిగిందంటే గతంలో ఇక్కడ ఎప్పుడు 2013 నుంచి అక్కడ కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బతుకుతున్నటువంటి క్రమంలో కొంతమంది అక్కడ మాకు సౌకర్యాలు కావాలి, మాకు నీటి వసతి కావాలి, కరెంటు వసతి కావాలని చెప్పి కొంతమంది కోర్టును ఆశ్రయించినారు. కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఏం చేసింది, విచారణ చేసి అధికారులకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ ఇస్తలేరని నోటీసులు ఇస్తే అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టులో కౌంటర్ ఏమనేసిందంటే ఈ భూములు వాళ్ళే కావు, ముంబైలో ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో ఏపీఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పేర్లతో తాను నిర్వహిస్తున్న రెడ్ బుక్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారని లోకేష్ ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులు, చిత్రహింసలకు గురి చేసిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అయితే ఈ జాబితాలో జగన్ పేరు ఉందా లేదా అనే విషయంపై ఉత్కంఠ రేపుతూ ఆ విషయం త్వరలోనే తేలుతుందని వ్యాఖ్యానించారు. Impact on me. Yeah. It's across the world. 2, we are ensuring that the people who did it are going to face the full wrath of the law. We are not going to let people get away with this. You will not. Because it's very important that tomorrow, if anyone wants to commit a similar crime, they should think 1,000 times before they actually commit this. ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా తాగే నీరు, పాలు కూడా ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారాయని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న డయేరియా, కల్తీపాల మరణాలు ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దమని ఆయన విమర్శించారు. పరిపాలనపై పట్టుకోల్పోయిన పాలకులు ప్రతిపక్షంపై బురద చల్లడం, కక్ష సాధింపులపై దృష్టి పెట్టారని, ప్రజల ప్రాణాలను గాలి కొదిలేశారని జగన్ ఆరోపించారు. పైగా ఆసుపత్రి పాలయ్యారని జగన్ గుర్తు చేశారు. ఆదివారంలో రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగి 7 ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది వెంటిలేటర్లపై ప్రాణాలతో పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోషణ ఇవ్వాల్సిన పాలు, దాహం తీర్చాల్సిన నీళ్లు ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 14 నెలల్లో రాష్ట్రంలోని హాస్టల్స్, విద్యా సంస్థల్లో సుమారు 25 మంది ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని, వీటి వల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని జగన్ వివరించారు. నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. ఎందుకు మొన్న ఎలక్షన్లే 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్. ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు, మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు, మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2000 అంటున్నాడు, ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం అంటా ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా, మనం కూడా అనకపోతే ఎట్టా, మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే ఎట్టా, ఫస్ట్ చెప్పేసేయండి నా, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు. కానీ చెయ్యలేనిది, జరగనిది
చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా. పసి ప్రాణులకు పాలు పంచుతారు. పాలు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆహారం. దానిలో కల్తీ జరిగి ఇవాళకి 5 ప్రాణాలు కోల్పోయారు. 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు వివిధ స్థాయిల్లో డయాలసిస్, వెంటిలేటరు పైన ఉన్నారు. ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. పసి ప్రాణులకు పాలు శివరాత్రి రోజు జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలో జరిగినటువంటి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నియంత్రణ కొరవడం వల్ల జరిగినటువంటి ఒక అన్వాంటెడ్ ఈవెంట్. ఒక 5గురు చనిపోయారు, 10ల సంఖ్యలో హాస్పిటల్లో ఉన్నారు, 100ల సంఖ్యలో ప్రభావితమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసాం. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే ప్రజానీకం ఆలోచించమని నేను అడుగుతా ఉన్నాను. కలిగి ఉండాలి, సర్టిఫైడ్ మిల్క్ అనలైజర్స్ కలిగి ఉండి ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటిది ఏదైనా ఎక్కడైనా ఒక ఎపిడమిక్ వస్తాయి. దీన్ని మళ్ళీ పెద్ద వేరే మాఫియా ఎందుకండి? హెరిటేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మాఫియా. గవర్నమెంట్ డైరీని కిల్ చేసి వచ్చిందే హెరిటేజ్ డైరీ, అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మాఫియా. మరి ఇంకో వేరే మాఫియా ఆయన రానిస్తాడా? ఆయనే. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం జీమేడ పాడు గ్రామాల మధ్య ఉన్న ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం హెచ్పీవీ వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం నిమిత్తం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు అధికారులు ఈ దుర్ఘటన గురించి సమాచారం అందించారు. ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టం వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన చంద్రబాబు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను అప్రమత్తం చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాలని, పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని ఆమెను ఆదేశించారు. ఈ పేలుడు దాటికి భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.